ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి బయట కష్టాలు ఎలా ఉంటాయి, ఇంట్లో కష్టాలు ఎలా ఉంటాయి అనేదైతే అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియోలో బయట పనులు ఎలా ఉంటాయి, ఇంట్లో పనులు కష్టాలు ఎలా ఉంటాయి, బయట జీతాలు ఎలా ఉంటాయి, ఇళ్లలో జీతాలు ఎలా ఉంటాయి అనేదైతే ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకున్నారు. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియో అయితే చేసి చాలా రోజులు అయిపోయిందండి. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏంటి అని చెప్పే ముందైతే వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే ఎన్ని రోజుల తర్వాత పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసినా నేనైతే వీడియోలు అయితే చేయలేకపోయాను. దానికోసం అయితే మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే, బయట పనులు చేసుకునే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, ఇళ్లల్లో పనులు చేసుకునే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, బయట జీతాలు ఎలా ఉంటాయి, ఇళ్లల్లో జీతాలు ఎలా ఉంటాయి అని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలని ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ అయితే ఇండ్లల్లో కష్టాలైతే నేనైతే ముందు వీడియోలలో చాలా అయితే చెప్పాను, కానీ అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. పనులు చేసుకునే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అంటే, బయట అనేది పని చేసుకోవడానికి వస్తే మినిమం జీతాలు ఎలా ఉంటాయి అనేది అయితే ఫస్ట్ తెలుసుకుందాము. మినిమం ఫస్ట్ బయట పనికి వస్తేనండి 180 దినార్ల నుంచి 200 దినార్ల వరకు అయితే జీతం అయితే ఉంటుంది. 250 వరకు అయితే జీతాలు ఉంటాయి. కానీ కష్టం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళాము, ఆ ఇంట్లో సపోజ్ ఒక 5 మంది ఉన్నారనుకోండి, 3 పిల్లలు లేదా 3 పెద్దోళ్ళు, 2 పిల్లలు ఇలా ఉన్నారనుకోండి, 5 మంది ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఓన్లీ క్లీనింగ్కే అనేసి ఆ జనాలను బట్టి జీతాలు ఇస్తారండి బయట పనులకు. మన ఇంట్లో ఎంతమంది జనాలు ఉన్నాము, మన ఇంట్లో పని ఎంత ఉంటుంది అనుకొని దాన్ని బట్టి అయితే జీతాలు అయితే ఇస్తారు బయట పనులలో. బయట పనులు చేసుకోవడానికి ఎందుకు అంత జీతాలు ఇస్తారు, ఇళ్లల్లో పనులకి ఎందుకు జీతాలు తక్కువ ఇస్తారు అంటే, బయట పని చేసుకోవడానికి వస్తే వాళ్ళు సొంత డబ్బు పెట్టుకొని అకామా కొట్టించుకుంటారండి. అకామా కొట్టించుకుంటారు కాబట్టి సొంత డబ్బు పెట్టుకొని అకామా కొట్టించుకుంటారు. వాళ్లకు పని దొరికిన రోజు ఉంటుంది, పని దొరకని రోజు ఉంటుంది. మినిమం ఇప్పుడైతే ఒక నెల ఏదన్నా ఇంట్లో మాట్లాడుకొని వెళ్ళారనుకోండి, వాళ్ళ ఇంట్లో కష్టం చాలా. బయట వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక ఇంట్లో పనికి వెళ్ళారనుకో, ఆ ఇంట్లో కష్టం చాలా ఉంది, మనం చేయలేము అనుకుంటే ఒక 2-3 రోజులు చేస్తానే ఆ ఇంట్లో పరిస్థితి ఏంటి అనేది మనకైతే తెలిసిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో కష్టం చాలా ఉంది అనుకోండి, నేను మీ ఇంట్లో పని చేయను, నేను వెళ్ళిపోతున్నాను. ఏంటి అంటే, మీ ఇంట్లో నాకు ఇంత కష్టం ఉంటుంది అంటే ఫస్ట్ వాళ్ళు చెప్తారు ఇలా ఉంటుంది అని. మనం వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ ఏదన్నా చెప్పారనుకోండి, అప్పుడైతే బయట పనులోళ్ళు వాళ్ళ మీద తిరగబడి ఆ 3 రోజులు పని చేసి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయి వేరే ఇల్లు చూసుకొని వేరే ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఎంతో మంచి వాళ్ళైతే మనం 3 రోజులు మనం పని చేపించుకున్నాము అనేసి ఆ 3 రోజులకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి అయితే పంపిస్తారు. కొంతమంది అయితే నువ్వు వారం 10 దినాలు చేసినా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వరండి. కొంతమంది కఠినాత్ములు ఉంటారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. వాళ్ళైతే 10 రోజులు పనిచేసి ఇంకా బాధ అలా ఎలా బాధ అయినా చేసుకోగలుగుతారు. కానీ ఎంత కష్టమైనా ఒకవేళ నెల జీతం తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తారండి. ఎప్పుడు వెళ్ళిపోతారు అంటే, వాళ్ళంత కష్టపడిన కనీసం రోజుకు ఒక్క పూట అయినా కడుపు నిండా అన్నం ఉండదండి కొన్ని ఇళ్ళల్లో అయితే. అప్పుడు ఆ మనసుకు బాధ అనిపించి, ఇంకా మనం ఇంత కష్టపడి ఎన్ని రోజులు ఓర్చుకుంటారు చెప్పండి? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అయితే ఓర్చుకోగలుగుతారు. కానీ నెలంతా ఓర్చుకొని పని చేయాలంటే ఎవరు చేయలేరు కదా. అప్పుడు నీ డబ్బే వద్దులే, నేను చేసిన 10 రోజులు పని కూడా అయిపోతే పోనీ, కానీ నాకు ఈ 10 రోజులు పని పోయినా పర్లేదు, ఇంక 20 రోజులు పని చేయాలా, 20 రోజుల్లో నేను చచ్చిపోతానేమో అనుకొని వెళ్ళిపోతారు కొంతమంది అయితే. కొంతమంది మంచి వాళ్ళైతే మా ఇంట్లో 2-3 రోజులు పని చేసినా కూడా 3 రోజులకు డబ్బు ఇచ్చే పంపిస్తారండి. 3 రోజులు డబ్బులు ఇచ్చేసి, ఓకే నీకు నచ్చలేదా, ఓకే ఖలాస్ పో అని చెప్తారు. కొంతమంది అయితే అలా ఉంటుంది. బయట పనులు అంటే మంచి
కష్టము అనుకుంటే ఆ ఇల్లు వద్దనేసి ఇంకొక ఇంటికి అయితే వెళ్ళిపోతారు. లేదు ఒక నెల అంతా చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన జీతం ఇవ్వలేదనుకోండి, ఆ రోజు తక్కువ జీతం ఇచ్చారనుకోండి, ఇంకేం చేయలేరు. కొంతమంది తిరగబడిని ఇప్పించుకోగలుగుతారు, కొంతమంది ఇవ్వకన్నా మొండి వాళ్ళు ఉంటే సరే మన కష్టం ఇంత అనుకొని ఆ డబ్బు తీసుకొని ఇంకా వెళ్ళిపోతారు. అలా ఉంటారండి బయట పనులు వాళ్ళ కష్టాలైతే అలా ఉంటాయి. మరి ఇళ్ళల్లోకొస్తే 2 సంవత్సరాల అగ్రిమెంట్ అనేది ఉంటుంది. 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఉన్నాక తప్పకుండా ఆ ఇంట్లో కష్టం కానీ, సుఖం కానీ, నష్టం కానీ, ఏ బాధ అయినా కానీ ఖచ్చితంగా 2 సంవత్సరాలు అయితే చేయాలి వాళ్ళ ఇంట్లో పని. లేదంటే వాళ్ళైతే ఒప్పుకోరు. ఎందుకు? మేము డబ్బు పెట్టి మిమ్మల్ని పిలిపించుకున్నాము, అకామ మాది, అగ్రిమెంట్ మేము మీకు అగ్రిమెంట్ చేయించాము, 2 సంవత్సరాల పని ఖచ్చితంగా మా ఇంట్లో మీరు చేయాలి అని అయితే వాళ్ళైతే చెప్తారు. ఆ 2 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఇంట్లో పని చేసే వెళ్ళాలి మీరు అని అయితే మనం వాళ్ళ ఇంట్లో చిక్కులుకుండేసిన తర్వాత వాళ్ళదే అకామ ఉంటుంది. వాళ్ళు ఎలా చెప్తే అలా అయితే మనము వాళ్ళు అన్నం ఉన్నా లేకపోయినా ఎంత కష్టమైనా చేయాల్సిందే ఇళ్ళల్లోకి వస్తే. అదే బయట అనుకోండి, ఇలా ఇప్పుడు నేను ముందు చెప్పాను, ఇప్పుడు అలా అయితే వెళ్ళిపోతారు, ఇంకొక ఇల్లు తారాడుకొని వెళ్ళిపోతారు ఆ ఇంటికి అయితే. అదే ఇంట్లో అయితే ఖచ్చితంగా 2 సంవత్సరాలు అయితే తప్పకుండా పని చేయాలి. ఎంత కష్టమైనా వాళ్ళు ఎంత కష్టమైనా తప్పకుండా చేపించుకుంటారు. ఇంకా మనం వెళ్ళిపోవాలన్నా కూడా తప్పదు. అలా ఉంటుంది ఇళ్ళల్లో పనికైతే. ఇళ్ళల్లో జీతాలు కూడా ఎలా ఉంటాయి? ఫస్ట్ 100 దినార్ల నుంచి 120 వరకు అయితే ఇస్తారు. కొన్ని ఇళ్ళల్లో కొన్ని సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సర్వీస్ అయ్యాక 150, 160. కొంతమంది ఉన్నారండి ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళకు కూడా 200 దాకా జీతాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఒక 10 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే 200 జీతం ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. లేదు ఎక్కువ వంటలే, ఓన్లీ వంటే 20. ఇప్పుడు మనం పొద్దున్నే లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వంటే చేయాలండి. చాలామంది ఉంటారు ఇంట్లో. అప్పుడు అలాంటి వాళ్ళకు కూడా 180 నుంచి 200 ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇంట్లో అకామైనా కూడా. అలా కూడా ఉన్నారు. అలా ఇంట్లో అకామైనా కూడా 200, 150, 200 వరకు ఇవ్వాలి అనుకుంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఖచ్చితంగా 4-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్క వంట అయితే మనం ప్రతి ఒక్క వంట చేయాలి. వంటకైతేనే డబ్బు కూడా ఎక్కువ ఇస్తారు, క్లీనింగ్కి అయితే ఎక్కువ ఇవ్వరు ఇళ్ళల్లో. వంటకైతే ఖచ్చితంగా డబ్బు అయితే ఎక్కువ ఇస్తారు. అదే మనము బయట పనికి వచ్చేసామనుకోండి, మీరు వంట చేసినా చెయ్యకపోయినా ఈ పని ఉంటుంది అంటే ఆ పనికి వెళ్ళాక మినిమం 180 నుంచి 200 వరకు అయితే జీతాలు ఇస్తారండి. కేవలం ఒక ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి వచ్చినా కూడా బయట అయితే మినిమం ఫస్టే 180 నుంచి 200 వరకు అయితే ఇస్తారు. వాళ్ళు వంట చేయరు, క్లీనింగ్ చేయరు, ఏం చేయరు. ఓన్లీ కొంతమంది పిల్లలు చూసుకోవడానికే వస్తారు. వాళ్ళకైతే అలా జీతాలు. బయట పనులకు ఎలా జీతాలు ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. ఎందుకంటే మన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మనం వస్తాం కాబట్టి. ఇంకా వేరే ఇప్పుడు ఇళ్ళల్లో నుంచి ఇప్పుడు మనం 2 ఇయర్స్ పని చేసాము. 2 ఇయర్స్ పని చేసిన తర్వాత ఆ ఇంట్లో ఇంకా తనాదులు అనేది తీసుకొని బయటికి రావాలనుకున్నా కూడా వాళ్ళు ఆ ఇంట్లో 2 ఏళ్ళు పని చేసినా, సంవత్సరం పని చేసినా వాళ్ళు తనాదులు అనేది ఇస్తే కొంతమంది ఫ్రీగా ఇస్తారు, కొంతమంది డబ్బు కట్టించుకుంటారని ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పానండి. ఖచ్చితంగా కొంతమంది అయితే 2 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాలు చేసినా కొంతమంది అయితే డబ్బు ఖచ్చితంగా కట్టించుకుంటారు. కొంతమంది అయితే ఇన్ని సంవత్సరాలు మన ఇంట్లో చేసిందే ఈ మనిషి, ఇంత కష్టపడింది అని కొంతమంది జాలి గుండె గల వాళ్ళైతే ఫ్రీగా తనాదులు ఇస్తారండి. కొంతమంది ఫస్ట్లో మా ఇంట్లో 2 ఏళ్ళు పని చెయ్యి నీకు ఫ్రీగా తనాదులు ఇస్తాము అని చెప్పి కూడా లాస్ట్లో అయితే మాకు డబ్బు కడితే తనాదులు ఇస్తాము, లేదంటే టికెట్ తీసి ఇంటికి పంపిస్తాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు, లేరని అయితే నేను చెప్పను. 100కి 200% ఖచ్చితంగా ఫస్ట్లో ఒక మాట చెప్పి లాస్ట్లో మార్పియే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. అలా అంత డబ్బు వాళ్ళకి మినిమం 400, 500, 600, 800, 1000 దినార్ల వరకు అయితే కట్టించుకునే వాళ్ళు ఉన్నారండి. అలా అంత డబ్బు అక్కడ కట్టి మళ్ళీ మనం బయట వచ్చి 600 దినార్ల వరకు ఫస్ట్ 2 సంవత్సరాలకు 600 నుంచి 750 దినార్ల వరకు అయితే అకామా కొడతారండి. మినిమం 600 2 సంవత్సరాలకి.
2 సంవత్సరాలకు 600 నుంచి 750 వరకు 800 వరకు కూడా కొంతమంది తీసుకొని అకామాలు డిమాండ్ ఉన్నప్పుడైతే 800 వరకు కూడా తీసుకొని అకామాలు అయితే వేయించుకుంటారు. అప్పుడు వాళ్ళు ఎంత డబ్బు అవుతుంది వాళ్ళకి, అక్కడ ఒక 500-600 కట్టి ఇక్కడ ఒక 600-700 పెట్టి మొత్తం 1200-1300 దినాలు ఖర్చు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళకి బయట పనులకి జీతాలు అయితే ఎక్కువ ఉంటాయి. అదే ఇంట్లోకి వాళ్ళే సొంతంగా వీసా ఇచ్చి వాళ్ళే అకామా వేసుకొని వాళ్ళే పిలిపించుకుంటారు. కాబట్టి అప్పుడు ఇలా బయట పనులు కూడా నెల పనులకు వెళితే ఫుడ్ వాళ్ళే పెడతారండి, రూమ్ వాళ్ళే ఇస్తారు. మన ఇష్టం, ఆ ఇంట్లో నెల చేసుకున్నా ఆ నెలంతా ఫుడ్ వాళ్ళే పెడతారు, రూమ్ ఇస్తారు పడుకోవడానికి. జీతం అయితే 180 నుంచి 200-250 వరకు అయితే జీతం అయితే మన జీతం మనకి ఇస్తారు. మేము ఫుడ్ పెట్టామే మీకు జీతం తక్కువ ఇస్తాము అలా అయితే అనరండి. లేదు, కొంతమంది అయితే పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వరకు పని చేసుకొని కొంతమంది వెళ్ళిపోతుంటారు. వచ్చి పలానా టయానికి పొద్దున్నే 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు ఇలా పని చేసుకొని కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే మధ్యాహ్నము పొద్దున్నే ఫుడ్ అయితే తినచ్చు. మళ్ళీ ఇంకా మళ్ళీ మనకంటూ ఖర్చులు అయితే మనకు ఉంటాయి ఖచ్చితంగా. అలాగే 1 నెల 2 నెలలు ఖచ్చితంగా ఒకే ఇంట్లో పని చేసుకున్నాం అనుకోండి, ఆ ఇంట్లో ఫుడ్ వాళ్ళే పెడతారు, పడుకోవడానికి రూము వాళ్ళే ఇస్తారు. బయట పనిలో ఏమంటే అలా మనకు నచ్చితే ఇంట్లో ఉండి చేసుకుంటారు, నచ్చకపోతే వేరే ఇంటికైతే వెళ్ళిపోతారు. అదే కోవేట వాళ్ళ ఇంట్లోకి వాళ్ళే వీసా ఇచ్చి పిలుచుకున్నాకైతే ఖచ్చితంగా 2 సంవత్సరాలు అయితే వాళ్ళ ఇంట్లోనే పని చేయాలి. ఒక సెంట్రల్ జైల్లో వేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో 2 సంవత్సరాలు అయితే పని చేయాలి. పూర్తిగా చూసిన వాళ్ళకైతే ఈ వీడియో బయట కష్టాలు ఎలా ఉంటాయి, ఇంట్లో కష్టాలు ఎలా ఉంటాయి అనేది అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే కొత్తగా ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరొక్కసారి లాస్ట్లో సారీ చెప్తున్నానండి. ఇన్ని రోజులు చాలా రోజులు వీడియో అయితే మినిమం ఒక 10 రోజులు అయిపోయింది, వీడియోలు అయితే చేయలేకపోయాను. మరొక్కసారి అందరికీ సారీ చెప్తున్నాను. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.